గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ప్రీవియస్గా మనము పార్ట్ 2 చూసాం కదండి. ఇప్పుడు మనం పార్ట్ 3 దాని యొక్క కంటిన్యూషన్ చూద్దాము. దీంట్లో మనం రివైజ్ చేసుకున్న టాపిక్ వచ్చి సౌరశక్తి మరియు సూర్యపుటం, సోలార్ ఎనర్జీ అండ్ ఇన్సోలేషన్. సూర్యుడు ఒక నక్షత్రం అని, భూమి ఒక గ్రహం అని అందరికీ తెలుసు కదా. మరి ఈ రెండింటికి మధ్య గల భేదం ఏమిటి? ఇవి రెండు విశ్వాంతరంలోని చాలా పెద్ద గోళాలే అయినప్పటికీ నక్షత్రం నిరంతరం తనలో నుండి శక్తిని కాంతి రూపంలో బయటకు విడుదల చేస్తూ ఉండగా గ్రహము ఆ శక్తిని స్వీకరిస్తుంది. విశ్వాంతరములోని మిగిలిన నక్షత్రములు వలనే మన సౌర కుటుంబ యజమాని అయిన సూర్యుడు కూడా నిరంతరము శక్తిని విడుదల చేస్తుండగా ఆ సౌర కుటుంబం సభ్యురాలైన భూమి ఆ శక్తిని స్వీకరిస్తుంది. సూర్యుడి నుంచి నిరంతరము విడుదల చేయబడే శక్తిని సౌర వికిరణము, సోలార్ రేడియేషన్ అంటారు. సూర్యుడు ఒక బ్రహ్మాండమైన మండుతున్న వాయుగోళము. ఈ గోళములో అణు సంఘటనము, న్యూక్లియర్ ఫ్యూజన్ అనే ప్రక్రియ ద్వారా నిరంతరము ఉష్ణము జనిస్తుంది. అది విశ్వాంతరములోనికి ప్రసరిస్తుంది. సూర్యునితో పోల్చినప్పుడు భూమి చాలా చిన్నది. అలానే భూమికి సూర్యునికి గల దూరము మనకి 149.5 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది సుమారుగా. భూమి సూర్యుడు విడుదల చేస్తున్న శక్తిలో చాలా కొంచెమే శక్తిని మాత్రమే గ్రహించగలుగుతుంది. భూమి ఉపరితలంపై వాతావరణ స్థితి మరియు శీతోష్ణ స్థితులలో సంభవించే అనేక సంక్లిష్టమైన సంఘటనలకు మరియు ఈ గ్రహముపై జీవించుచున్న అనేక రకముల జీవరాశుల మనుగడకు సూర్యుడు విడుదల చేస్తున్న శక్తిలోని ఈ కొంచెము భాగమే కారణము. ఆధునికంగా శాస్త్రజ్ఞులు ఈ ఉష్ణ శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తున్నారు. ప్రస్తుతం తాప విద్యుత్ శక్తికి ప్రధాన వనరుగా ఉపయోగపడుతున్న నేలబొగ్గు తరిగిపోయే సహజ వనరు కావడంతో మన భవిష్యత్తు ఎన్నటికీ తరిగిపోని సౌరశక్తి మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనము ఇన్సోలేషన్ గురించి చూద్దామండి. భూమి వైపునకు నిరంతరం ప్రసరించే సూర్యుని శక్తిని సూర్యపుటం అంటారు. సగటు భూమి ఒక చదరపు సెంటీమీటర్ ఉపరితల విస్తీర్ణమునకు నిమిషానికి 2 క్యాలరీల శక్తిని సమానమైన సూర్యపుటాన్ని గ్రహిస్తుంది. దీన్నే సౌర సిద్ధాంతరం అంటారు. భూమి గ్రహిస్తున్న శక్తిలో పరివర్తనం చేయబడుతున్న శక్తి శాతాన్ని ఆల్బిడో అంటారు. భూమి యొక్క ఆల్బిడో 30% పేర్కొంటారు. ఒక ప్రదేశం గ్రహించే సూర్యపుటమును ప్రధానంగా ఈ క్రింది కారణాంశాలు ప్రభావితం చేస్తాయి. అవి: సూర్యకిరణాలు భూమి మీద పడే కోణము, ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. 2 పగటి ప్రమాణము. 3 భూమి నుండి సూర్యుని దూరము. 4 వాతావరణం యొక్క పారదర్శకత. మొదటగా మనము ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కోసం చూద్దామండి. అంటే సూర్యకిరణాలు భూమి మీద పడే కోణము. ఒక ప్రదేశము గ్రహించే సౌరశక్తిని ఆ ప్రదేశముపై ప్రసరించే సూర్యకిరణాలు వాళ్ళు 2 విధాలుగా ప్రభావితం చేస్తుంది. సూర్యకిరణాలు వాళ్ళు తక్కువగా ఉంటే సూర్యపుటము తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మిట్ట మధ్యాహ్నం వేళలో సూర్యుడు నడినెత్తిపై ఉన్నప్పుడు మనం అనుభవించే వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే అదే రోజు సాయంత్రం సూర్యుడు ద్విచక్రముపై ఎక్కువగా ఏటవాలుగా ఉన్నప్పుడు ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఆ సమయంలో సూర్యకిరణాలు భూమిని చేరే కోణము తక్కువగా ఉండటమే అందుకు కారణము. అదేవిధంగా సూర్యకిరణాలు చాలా వరకు లంబంగా ప్రసరించే ఉష్ణమండల ప్రాంతాలు సూర్యకిరణాలు ఎక్కువగా ఏటవాలుగా ప్రసరించే ధ్రువ మండలాల ప్రాంతాల కంటే ఎక్కువ వేడిని ఉంటాయి. 2వది పగటి ప్రమాణము. నీటి పాత్రను మండుతున్న పొయ్యి మీద ఎంత ఎక్కువసేపు ఉంచితే అంత ఎక్కువ వేడెక్కుతుందని మనందరికీ తెలిసిన విషయము. సూర్యుడు మండుతున్న వాయుగోళమని, దాని నుండి నిరంతరము విడుదల చేయబడుతున్న ఉష్ణశక్తి మూలంగా భూమి ఉపరితలం వేడెక్కుతుందని మనకి తెలుసు. కాబట్టి ఒక ప్రాంతముపై సూర్యుని వెలుగు ఎంత ఎక్కువసేపు ప్రదర్శిస్తే ఆ ప్రాంతము అంత ఎక్కువగా సూర్యపుటాన్ని గ్రహిస్తుంది. మనం నివసించే గ్రహము కొద్దిగా వాలిన తన అక్షముపై పరిభ్రమిస్తూ ఉండటం వలన మనకు ఋతువులు ఏర్పడుతున్నాయి. పగటి ప్రమాణం వేసవి కాలంలో ఎక్కువగాను, చలికాలంలో తక్కువగాను ఉంటుంది. ఇది భూమధ్య రేఖ నుండి దూరంగా పోయే కొలది పెరుగుతుంది. పగటి ప్రమాణంతో పాటుగానే సూర్యపుటములో కూడా మార్పులు సంభవిస్తాయి. అనగా
సూర్యపుటము వేసవి కాలంలో ఎక్కువగాను చలికాలంలో తక్కువగాను ఉంటుంది. ఈ విషయాన్ని వేసవికాలం సంబంధించిన వివరాలు తెలిపే పట్టిక మీద మనం చూద్దాము. అక్షాంశము 0 డిగ్రీల దగ్గర మనకి పగటి ప్రమాణము 12 గంటలుగా ఉంటుంది. అలాగే 17 డిగ్రీల దగ్గర 13 గంటలు, 41 డిగ్రీల దగ్గర 15 గంటలు, 49 డిగ్రీల దగ్గర 16 గంటలు, 23 డిగ్రీల దగ్గర 20 గంటలు, 0 డిగ్రీల దగ్గర 6 నెలలుగా ఉంటుంది. అలాగే భూమి నుండి సూర్యుని యొక్క దూరము, భూమి నుండి సూర్యుని యొక్క సరాసరి దూరము 149.5 మిలియన్ల కిలోమీటర్లు అయితే ఇది జూలై 4వ తేదీన అపహేళి సమయంలో 152 మిలియన్ల కిలోమీటర్లు మరియు జనవరి 3వ తేదీన పరహేళి సమయంలో 147 మిలియన్ల కిలోమీటర్లు ఉంటుంది. దూరంలో సంభవించే కొద్దిపాటి మార్పుల ఫలితంగా భూమి జూలైలో కంటే జనవరిలో కొంచెం అదనంగా సూర్యపుటాన్ని గ్రహిస్తుంది. 4వది వాతావరణం యొక్క పారదర్శకత. ఒక ప్రాంతం గ్రహించే సౌరశక్తి మొత్తాన్ని వాతావరణ పారదర్శకత విశేషంగా ప్రభావితం చేస్తుంది. మేఘాల స్థితి, ధూళి కణములు మరియు నీటి ఆవిరిల పరిమాణము మరియు వాతావరణాన్ని కలుషితం చేసే కొన్ని రకాల వాయువులు పరిణామము మొదలగునవి ఒక ప్రాంతం యొక్క వాతావరణ పారదర్శకతను నిర్దేశించే అంశాలు. ఈ అంశాలు సూర్యుడు విడుదల చేసే శక్తిని పరివర్తనం చేయడంలోనూ, గ్రహించడంలోనూ మరియు విస్తరించడంలోనూ ప్రభావితం చేస్తాయి. భూమి ఉపరితలం ఒక సంవత్సరంలో గ్రహించే మొత్తము సూర్యపుటము ఉష్ణమండలంలో అత్యధికంగా ఉండి ధ్రువాల వైపు వెళ్లే కొలది క్రమంగా తగ్గుతుంది. భూమి సూర్యపుటం ద్వారా తాను గ్రహించిన శక్తిని అంతటినీ కూడా దీర్ఘ తరంగాలు విశ్వాంతరముల మూలంగా తిరిగి పంపుతుంది. ఈ ప్రక్రియను భూవికిరణము అంటారు, అంటే టెరెస్ట్రియల్ రేడియేషన్. వాతావరణమునకు క్రింది పొరలు సౌర వికిరణము సోలార్ రేడియేషన్ ద్వారా వేడెక్కవు. అవి భూ వికిరణము టెరెస్ట్రియల్ రేడియేషన్ ద్వారా మాత్రమే వేడెక్కుతాయి. ఈ విధంగా సూర్యపుటము ద్వారా భూమి ఉపరితలంను ఎంతగా వేడెక్కుతుందో భూ వికిరణము టెరెస్ట్రియల్ రేడియేషన్ ద్వారా అంతగానే చల్లారుతుంది. దీనినే భూమి యొక్క ఉష్ణ సమతుల్యము అని అంటారు. భూమి యొక్క ఆల్బెడో ఎంత? 30%. సూర్యుడి నుండి భూమి యొక్క సరాసరి దూరము సుమారుగా ఎంత? 149.5 మిలియన్ల కిలోమీటర్లు. ఇప్పుడు మనము ఉష్ణోగ్రత గురించి చూద్దాము. టెంపరేచర్. భూగ్రహణానికి అవసరమైన శక్తి వనరులను సూర్యుడు చాలా వరకు, అంటే 99% సూర్యపుటము అనే ప్రక్రియ ద్వారా కాంతి మరియు ఉష్ణము అందజేస్తున్నాడని మనందరికీ తెలుసు. ఒక ప్రదేశం వేడిగానున్నదా చల్లగానున్నదా అనే విషయాన్ని ఆ ప్రదేశం యొక్క ఉష్ణోగ్రత ద్వారా తెలుసుకొనవచ్చు. దీనిని ఉష్ణమాపకము అను పరికరం ద్వారా కొలుస్తారు. ఉష్ణోగ్రతను వివిధ కొలమానాలను అనుసరించి సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్ మొదలైన డిగ్రీలతో తెలుపుతారు. అయితే శాస్త్రవేత్తలు ఉష్ణోగ్రతను సాధారణంగా స్వీడన్ దేశానికి చెందిన యాండర్స్ సెల్సియస్ అనే ఖగోళ శాస్త్రవేత్త పేరుతో సెల్సియస్ డిగ్రీలలో తెలుపుతారు. భూమి ఉపరితలం యొక్క సరాసరి ఉష్ణోగ్రత సుమారు 13 డిగ్రీల సెల్సియస్. ఈ ఉష్ణోగ్రత భూ ఉపరితలమంతటా ఒకే విధానంగా విస్తరించి ఉండదు. ఇది ప్రధానంగా ఒక ప్రదేశం యొక్క ఎత్తు మరియు అక్షాంశములను అనుసరించి మారుతూ ఉంటుంది. ఉష్ణోగ్రత విస్తరణ అనేది వివిధ కారణాంశాలచే ప్రభావితం చేయబడే సుక్లిష్టమైన సహజ విశేషం. ఉష్ణోగ్రత యొక్క క్షితిజ సమాంతర విస్తరణ, అంటే హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్. భూమి ఉపరితలంపై ఉష్ణోగ్రత యొక్క క్షితిజ సమాంతర విస్తరణను ప్రభావితం చేయు కొన్ని ప్రధాన కారణాంశాలను గూర్చి ఇప్పుడు తెలుసుకుందాము. అవి: మొదటిది అక్షాంశము, 2 భూమి జలాల సాపేక్ష విస్తరణ, 3 సముద్ర తీరం నుండి గల దూరము, 4 పవనాల్లో ప్రపంచ పవనాలు మరియు స్థానిక పవనాలు, 5వది సముద్ర ప్రవాహాలు, 6 నేలవాలులు, 7 మేఘాల స్థితి మరియు వర్షపాతము, 8 ఇతర కారణాంశాలు. మొదటగా అక్షాంశము కోసం చూద్దాము. సూర్యకిరణాలు భూమి ఉపరితలంపై పడే కోణం అక్షాంశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అలానే ఉష్ణమండలంలో సూర్యుని యొక్క కిరణాలు చాలా వరకు నిటూరుగా పడడం వల్ల అక్కడ మనకి వేడి ఎక్కువగా ఉంటుంది. ధ్రువాలకి వెళ్లే కొలది దాని యొక్క కిరణాలు ఏటవాలుగా ప్రసరించడం వలన ఎక్కువ విశాలమైన ప్రాంతాల్లో
ఆక్రమించడం వలన క్రమేపీ తక్కువ ఉష్ణోగ్రతలు మాత్రమే అక్కడ ఉంటాయి. అలానే మనం ఇప్పుడు తర్వాతది భూమి జలాల సాపేక్ష విస్తరణ గురించి చూద్దాము. ఇక్కడ జలభాగములతో పోల్చినప్పుడు భూభాగాలు తొందరగా వేడెక్కి తొందరగా చల్లబడతాయి. అందుచేత ఒకే అక్షాంశపై కల భూభాగాలు మరియు జలభాగాలు ఉష్ణోగ్రతలు వేరువేరుగా ఉంటాయి. మూడవది సముద్ర తీరము నుండి గల దూరము. సముద్ర తీరాలలో స్థానికంగా జల స్థల పవనాలు ప్రభావం ఉంటుంది. అందుచేత సముద్ర తీరం నుండి దూరము ఒక ప్రదేశం యొక్క రేయింబవలు ఉష్ణోగ్రత వ్యత్యాసము మరియు వేసవి చలికాల ఉష్ణోగ్రత వ్యత్యాసాలపై తీవ్రమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకు సముద్ర తీరం నుండి దూరంగా నున్న ఒక ప్రదేశంతో పోల్చినప్పుడు సముద్ర తీరంలో గల ప్రదేశం వేసవి కాలంలో చల్లగాను చలికాలంలో వెచ్చగాను ఉంటుంది. నాలుగవది పవనాలు. ఒక ప్రదేశంలో వీస్తున్న పవనాలు కూడా అవి ప్రపంచ పవనాలైనా లేదా స్థానిక పవనాలైనా సరే ఆ ప్రదేశం యొక్క ఉష్ణోగ్రత విస్తరణను ప్రభావితం చేస్తాయి. ధ్రువ ప్రాంతాల నుండి వీచు గట్టిగా చల్లటి పవనాలు ఒక ప్రదేశం యొక్క ఉష్ణోగ్రతలను తగ్గిస్తాయి. అదేవిధంగా ఉష్ణమండల ప్రాంతాల నుండి వీచు ఉష్ణ పవనాలు ఒక ప్రదేశం యొక్క ఉష్ణోగ్రతలను పెంచుతాయి. ఉదాహరణకు హిమాలయ పర్వతాలు ఉనికి మూలంగా భారతదేశం ధ్రువాల ప్రాంతాల నుండి వీచే కటిక చల్లగాల నుండి రక్షించబడుతుంది. ఐదవది సముద్ర ప్రవాహాలు. సముద్ర ప్రవాహాలు సమీప తీర ప్రాంతాలను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. ఒక అక్షాంశం వద్ద ఉండవలసిన సాధారణ ఉష్ణోగ్రత కంటే కవోష్ణ ప్రవాహాల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అదేవిధంగా శీతల ప్రవాహాల వలన ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఆరవది నేలవాలులు. ఉత్తరార్ధగోళంలో భూస్వరూపాలు, దక్షిణపు వాలులు, అదేవిధంగా దక్షిణార్ధగోళంలోని భూస్వరూపాలు, ఉత్తరపు వాలులు మామూలుగా కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను నమోదు చేస్తాయి. సూర్యుని కిరణాలు పైన పేర్కొన్న వాలులలో ఆవలి వైపు వాలులలో కంటే తక్కువ ప్రాంతాలను వేడి చేస్తాయి కాబట్టి ఉష్ణోగ్రత అధికంగా ఉంటాయి. ఏడవది మేఘాల స్థితి మరియు వర్షపాతము. ఆకాశం మేఘవృతమై ఉన్నప్పుడు అవి పగటిపూట సూర్యపటము ఇన్సులేషన్ మరియు రాత్రిపూట భూ వికిరణము అంటే టెరిస్ట్రియల్ రేడియేషన్లకు సహజ అవరోధాలుగా పనిచేస్తాయి. వర్షపాతము సంభవించినప్పుడు స్థానికంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఉదాహరణకు భూమధ్యరేఖ ప్రాంతాలలో వర్షపాతం అత్యధికంగా సంభవించడం మూలంగా అక్కడి ఉష్ణోగ్రతలు ఆయనరేఖ ప్రాంతపు ఉష్ణోగ్రతల కంటే తక్కువగా ఉంటాయి. ఎనిమిదవది ఇతర కారణాంశాలు. నేలలు స్వభావము, అడవులు, ఎడారి పవనాలు మొదలైనవి కూడా ఉష్ణోగ్రత యొక్క క్షితిజ సమాంతర విస్తరణకు ప్రభావితం చేస్తాయి. నేలలు పొడిగా ఉన్నట్లయితే ఉష్ణ వికరణము ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అటవీ ప్రాంతాలలో ఉష్ణ వికరణము తక్కువగా సంభవిస్తుంది. ఎడారుల నుండి వీచే ఫాన్ మరియు చినుక్ మొదలైన ఉష్ణ పవనాలు మరియు మిస్ట్రల్, బోరా మొదలగు శీతల పవనాల ప్రభావంతో ఉష్ణోగ్రతలలో తదనుగుణమైన మార్పులు సంభవిస్తాయి. ఇప్పుడు మనము ఉష్ణోగ్రత యొక్క ఊర్ధ్వ విస్తరణ చూద్దాము. అంటే వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్. భూ వికిరణము టెరిస్ట్రియల్ రేడియేషన్ మూలంగా వాతావరణం వేడెక్కుతుంది. ఇది వాహన క్రియ అంటే కండక్షన్ అను ప్రక్రియ ద్వారా సంభవిస్తుంది. భూమి ఉపరితలాన్ని ఆనుకుని ఉండే వాతావరణం యొక్క అట్టడుగు పొర దాని పైపొరల కంటే ఎక్కువ వేడిగా ఉంటుంది. అంటే ఎత్తుకు పోయే కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. సగటున ప్రతి 1000 మీటర్లు ఎత్తునకు పోయే కొలది 6 డిగ్రీల సెంటీగ్రేడ్ చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీనిని సాధారణ క్షీణత క్రమము అంటారు. ఇది ఒక సగటు విలువ మాత్రమే. ఒక ప్రదేశం యొక్క ఎత్తు, అక్షాంశము మరియు ఋతువులను బట్టి ఇది మార్పు చెందుతుంది. అయితే ఈ క్షణాంతర క్రమము అనేది అన్ని వేళలా అన్ని ప్రాంతాల్లోనూ ఒకే మోస్తరుగా ఉండదు. వివిధ ప్రదేశాలలో వివిధ కారణాంశాలు స్థానిక క్షీణత క్రమమును ప్రభావితం చేయటమే ఇందుకు కారణం. ఉదాహరణకు కొన్ని ప్రాంతాలలో అక్కడి కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఎత్తుకుపోయే కొలది ఉష్ణోగ్రత తగ్గదు. మరికొన్ని ప్రాంతాలలో ఎత్తుకుపోయే కొలది ఉష్ణోగ్రత పెరగవచ్చును. అనగా ఎత్తుగా ఉన్న ప్రాంతాలు ఎక్కువ వేడిని ఉండటం, పల్లపు ప్రాంతాలు తక్కువ వేడిని ఉండడం సంభవిస్తుంది. ఇది ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సంభవిస్తుంది. ఇరుకుగా ఉండే పర్వత ప్రాంతపు లోయలోను
రాత్రి ప్రమాణం ఎక్కువగా ఉండి చలికాలంలోనూ భూమి ఉపరితలం మంచు పొర చేత కప్పబడి ఉన్న ప్రాంతంలోనూ ఇటువంటి విచిత్ర పరిస్థితి సంభవిస్తుంది. దీన్ని ఉష్ణోగ్రత విలోపము అంటారు. తర్వాతది ప్రపంచమునందలి ఉష్ణోగ్రత విస్తరణ. ప్రపంచంలో ఉష్ణోగ్రత యొక్క క్షితిజ సమాంతర విస్తరణను సమోష్ణోగ్రత రేఖల సహాయంతో ప్రపంచ పటంపై గుర్తించవచ్చు. ఒకే ఉష్ణోగ్రతల ప్రదేశాలను కలుపుతూ గీచే రేఖలను సమోష్ణోగ్రత రేఖలు అంటారు. అయితే వివిధ ప్రదేశాలను సమోష్ణోగ్రత రేఖలతో కలిపే ముందు ఆ ప్రదేశాల ఉష్ణోగ్రతపై ఆ ప్రదేశాల ఎత్తు చూపే ప్రభావాన్ని నిర్మూలించడం కోసం ఆ ప్రదేశాల వాస్తవిక ఉష్ణోగ్రతకు ఆ ప్రదేశాల ఎత్తును అనుసరించి ప్రతి 1000 మీటర్ల ఎత్తునకు 6 డిగ్రీల సెంటీగ్రేడ్ చొప్పున కలుపుతారు. ఇదే విధంగా వాతావరణ పీడన విస్తరణ సమభార రేఖల ద్వారా వర్షపాత విస్తీర్ణను సమవర్షపాత రేఖల ద్వారా చూపుతారు. ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితికి సంబంధించిన మౌలిక లక్షణాలను వివరించడం కోసం శీతోష్ణ స్థితి శాస్త్రజ్ఞులు ఆయా జనవరి మరియు జూలై నెలలో శీతోష్ణ స్థితికి సంబంధించి వివరాలను పరిశీలిస్తారు. ఉదాహరణకు జనవరి నెల ఉత్తరార్ధగోళపు చలికాలాన్ని, జూలై నెల అదే ప్రాంతపు వేసవి కాలాన్ని సూచిస్తాయి. పరిశీలించిన వివరాలన్నింటిని ఉపయోగించి ఈ 2 నెలలకు సంబంధించిన సమాపాన అంటే ఐసోప్లెత్ అని ఇంగ్లీష్లో అంటాము మానచిత్రాలను గీస్తారు. భూమి ఉపరితలం యొక్క సరాసరి ఉష్ణోగ్రత ఎంత? 13 డిగ్రీల సెల్సియస్. అయిన రేఖల వద్ద ఉష్ణోగ్రత కంటే భూమధ్య రేఖ వద్ద గల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఎత్తుకుపోయే కొలది సగటు ప్రతి 1000 మీటర్లకు ఉష్ణోగ్రత ఎంత చొప్పున పెరుగుతుంది? 6 డిగ్రీలు. ఇప్పుడు మనము శీతోష్ణ స్థితి అంశాల గురించి చూద్దాము. మొదటిది ప్రపంచ పవనాలు. ఏదైనా ఒక ప్రదేశానికి సంబంధించి సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, వాతావరణ పీడనము, పవనాలు, హ్యూమిడిటీ, మేఘాలు మరియు అవపాతముల యొక్క సంయుక్త స్థితిని ఆ ప్రదేశం యొక్క వాతావరణ స్థితి అంటారు. ఇది చాలా తక్కువ కాల పరిమితికి సంబంధించినది. అలాగే వివిధ అంశములమైన సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, వాతావరణ పీడనము, పవనాలు, హ్యూమిడిటీ, మేఘాలు, అవపాతము మొదలగు వాతావరణ అంశాలను వాతావరణ స్థితి మరియు శీతోష్ణ స్థితి అంశాలు అంటారు. మొదటిగా వాతావరణ పీడనం గురించి చూద్దాము. వాతావరణం యొక్క బరువు భూమి ఉపరితలంపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఏదైనా ఒక ప్రదేశం వద్ద ఆ ప్రదేశం పైన గల వాయువుల పొర యొక్క బరువును ఆ ప్రదేశమునకు సంబంధించి వాతావరణ పీడనం అంటారు. ఈ వాతావరణ పీడనాన్ని భారమితి అనే పరికరంతో కొలుస్తారు. కాబట్టి దీనిని భారమితి పీడనం అని కూడా అంటారు. భారమితిలో పాదరసం మట్టము 760 మిల్లీమీటర్లు ఉన్నప్పుడు అది ఎంత ఒత్తిడిని కలిగిస్తుందో దానిని ప్రామాణిక వాతావరణ పీడనము లేదా సామాన్య వాతావరణ పీడనము అంటారు. ఇది 10-13.2 మిల్లీబార్లకు సమానము. గొట్టములోని పాదరసం ఎత్తు 3 మిల్లీమీటర్లు అయితే అది 4 మిల్లీబార్ల వాతావరణ పీడనానికి సమానమవుతుంది. ఇప్పుడు వాతావరణ పీడనను ప్రభావితం చేసే ప్రధాన అంశాల గురించి చూద్దాం. మొదటిది సరాసరి సముద్ర మట్టం నుండి ఒక ప్రదేశం యొక్క ఎత్తు. ఉష్ణోగ్రత వలనే వాతావరణ పీడనం కూడా ఎత్తుతో పాటు తగ్గుతుందని గమనించబడుతుంది. ఎత్తుకు వెళ్ళే కొలది ఆ ప్రాంతంపై నుండి వాయువుల బరువును తగ్గటం వలన వాతావరణ పీడనం కూడా తగ్గుతుంది. వాతావరణం క్రింది పొరలలో ఎత్తులో ప్రతి 10 మిల్లీమీటర్లకు పెరుగుదలకు 1 మిల్లీబార్ చొప్పున వాతావరణ పీడనం తగ్గిపోతుంది. వాతావరణం యొక్క పై పొరలకు మాత్రం ఈ విలువను వర్తించవు. బాగా ఎత్తుకుపోయే కొలది ప్రదేశం యొక్క ఎత్తుతో పాటు అనేక ఇతర కారణాంశాలు కూడా ఆ ప్రదేశపు వాతావరణ పీడనముపై తమ ప్రభావాన్ని చూపించడమే ఇందుకు కారణము. రెండవది ఉష్ణోగ్రత. ఒక ప్రదేశం యొక్క వాతావరణపు ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఆ ప్రదేశమును ఆవరించి ఉండే గాలి వ్యాకోచిస్తుంది. అందుచేత గాలి యొక్క సాంద్రత తగ్గుతుంది. దాని ప్రభావంతో అక్కడి వాతావరణ పీడనము కూడా తగ్గిపోతుంది.
అదేవిధంగా ఒక ప్రదేశం యొక్క ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ఆ ప్రదేశం నందలి గాలి యొక్క సాంద్రత పెరగడం ద్వారా అక్కడి వాతావరణ పీడనం పెరుగుతుంది. అంటే వాతావరణ ఉష్ణోగ్రత మరియు వాతావరణ పీడనము పరస్పరంలోనూ విలోపమానత్వంలో ఉంటాయి. మూడవది నీటి ఆవిరి. పొడిగా ఉండే గాలి కంటే నీటి ఆవిరి బరువు తక్కువ. కాబట్టి వాతావరణంలో నీటి ఆవిరి పరిమాణము పెరిగినట్లయితే ఆ ప్రదేశం అందలి వాతావరణ పీడనము తగ్గుతుంది. అదేవిధంగా వాతావరణంలో నీటి ఆవిరి పరిమాణం తగ్గినట్లయితే వాయు పీడనం పెరుగుతుంది. నాలుగవది వాతావరణ పీడనము మరియు వాయు ప్రవాహాలు. ఒక ప్రదేశపు ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఆ ప్రదేశం నందలి గాలి వేడెక్కుతుంది. వేడెక్కిన గాలి వ్యాకోచించడం మూలంగా తేలికై పైకి పోతుంది. ఆ విధంగా ఆ ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ పీడనంను సరి చేయడానికి పైకి తేలిపోతున్న గాలిచే స్థానభ్రంశం చెందిన చల్లటి గాలి ఆ ప్రాంతంలో అవపాతం చెందుతుంది. గాలి చల్లబడే కొద్దీ దాని సాంద్రత పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందంటే అల్పపీడనముగా పైకి తేలిపోయే వాయు ప్రవాహాలు ఆ ప్రాంతమునకు ఇతర ప్రాంతాల నుండి వీచే పవనాలు ఏర్పడతాయి. అలాగే అదేవిధంగా అల్ప ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు అధిక వాయు పీడనము, క్రిందకు దిగే వాయు ప్రవాహాలు ఆ ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు వీచే పవనాలు ఏర్పడతాయి. ఇప్పుడు మనము వాతావరణ పీడనం యొక్క క్షితిజ సమాంతర విస్తరణ చూద్దాము. ప్రపంచ వాతావరణ పీడనం మందలి హెచ్చుతగ్గులు ఉష్ణోగ్రతకు సంబంధించి హెచ్చుతగ్గులుండగా ఉన్నప్పటికీ అవి వాతావరణ సమూనాలపై నిర్దిష్టమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి. సాధారణంగా సరాసరి సముద్ర మట్టం వద్ద వాతావరణ పీడనము 900 మిల్లీబార్ల నుండి 1030 మిల్లీబార్ల వరకు ఉంటుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు సముద్ర మట్టం వద్ద నమోదు కాబడిన అత్యధిక వాతావరణ పీడనము 183.3 మిల్లీబార్లు. దీనిని సైబీరియాలోని అగాటా వద్ద 1963వ సంవత్సరంలో డిసెంబర్ 31వ తేదీన నమోదు చేశారు. అదేవిధంగా సముద్ర మట్టం వద్ద నమోదు కాబడిన అత్యల్ప వాతావరణ పీడనము 870 మిల్లీబార్లు. దీనిని టిప్ అని పిలువబడిన చక్రవాతం యొక్క కేంద్రములో మారియానా ద్వీపములో అక్టోబర్ 12, 1979న నమోదు చేశారు. క్షితిజ సమాంతరముగా భూమి ఉపరితలంపై వాతావరణ పీడనము వివిధ మేఖలుగా విస్తరించి ఉంది. మేఖలలు అంటే బెల్ట్స్. అధిక పీడనము మరియు అల్ప పీడనము మేఖలుగా ఒకదాని తరువాత ఒకటి విస్తరించడాన్ని దాని యొక్క విశిష్ట లక్షణముగా పేర్కొనవచ్చు. భూమి ఉపరితలంపై మొత్తము అటువంటి 7 పీడన మేఖలలు ఉన్నాయి. మొత్తం 7 ప్రెజర్ బెల్ట్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో మొదటిది ది ఈక్వటోరియల్ లో ప్రెజర్ బెల్ట్, భూమధ్య రేఖ అల్పపీడన మేఖలు. రెండవది ది సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ బెల్ట్, ఉప అయనరేఖ అధిక పీడన మేఖలు. మూడవది ఉపధ్రువ అల్పపీడన మేఖలు. నాలుగవది ధ్రువ అధిక పీడన మేఖలలు. ఇప్పుడు మనము పవనాల గురించి చూద్దాము. గాలి అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతం వైపు పయనిస్తుంది. భూమి ఉపరితలంపై క్షితిజ సమాంతరంగా పయనించే గాలిని పవనము అని, మరియు భూమి ఉపరితలంపై నిట్టూరుగా కదిలే గాలిని ప్రవాహము అని అంటారు. గాలి వీచే ప్రదేశాలు మధ్య గల వాతావరణ పీడన స్థాయిలో గల భేదాన్ని బట్టి ఆ ప్రదేశాల మధ్య వీచే గాలి వేగము ఆధారపడి ఉంటుంది. భూమి ఉపరితలంపై 2 ప్రదేశాల వద్ద గల వాతావరణ పీడన స్థాయిలో భేదము పెరిగే కొలది ఆ ప్రదేశాల మధ్య వీచే గాలి వేగము కూడా పెరుగుతుంది. ఈ భేదాన్ని పీడన ప్రవణత అంటారు. వాతావరణ పీడనం యొక్క క్షితిజ సమాంతర విస్తరణ సమభార రేఖలు సహాయంతో మానచిత్రంపై గుర్తించవచ్చు. మానచిత్రముపై సమభార రేఖలు మధ్య గల దూరం తక్కువగా ఉన్నట్లయితే ఆ ప్రాంతపు వాతావరణ పీడన ప్రవణత ఎక్కువగా ఉన్నదని, అదేవిధంగా ఆ రేఖల మధ్య దూరం ఎక్కువగా ఉన్నట్లయితే పీడన ప్రవణత తక్కువగా ఉన్నదని అర్థం. పవనము ఏ దిక్కు నుండి వేస్తుందో దానిని ఆ దిక్కు పేరుతో పిలుస్తారు.
ఉదాహరణకు ఉత్తరార్ధగోళంలో వీచే వ్యాపార పవనాలు ఈశాన్యం నుండి నైరుతికి వేస్తాయి. అందుచేత వాటిని ఈశాన్య వ్యాపార పవనాలు అంటారు. భూభ్రమణము వలన ఉత్పత్తియగు శక్తిని కొరియాలిసిస్ ఎఫెక్ట్ అంటారు. దీని మూలంగా ఉత్తరార్ధగోళంలో వీచే పవనాలు కుడి వైపునకు, దక్షిణార్ధగోళంలో వీచే పవనాలు ఎడమ వైపునకు నెట్టబడతాయి. పవనాలను ముఖ్యంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి ప్రపంచ పవనాలు, 2 కాలాన్ని బట్టి వీచే పవనాలు, 3 స్థానిక పవనాలు. ఇప్పుడు మనము ప్రపంచ పవనాల గురించి చూద్దాము. ఈ పవనాలు సంవత్సరం పొడవునా వివిధ పీడన మేఖలల మధ్య ఒకే దిశగా నిరంతరము వేస్తాయి. అందుచేత ఈ పవనాలను స్థిర పవనాలు అంటారు, పర్మనెంట్ విండ్స్. దీంట్లో 3 రకాలు ఉంటాయి. దీంట్లో మొదటిది వ్యాపార పవనాలు. ఉప అయన రేఖ అధిక పీడన మేఖలల నుండి భూమధ్య రేఖ అల్ప పీడన మేఖలల వైపునకు వీచే పవనాలను వ్యాపార పవనాలు అంటారు. ఉత్తరార్ధగోళంలో వీటిని ఈశాన్య వ్యాపార పవనాలని, దక్షిణార్ధగోళంలో ఆగ్నేయ వ్యాపార పవనాలని అంటారు. రెండవది పశ్చిమ పవనాలు. ఉప అయనరేఖ అధిక పీడన మేఖలల నుండి ఉపధ్రువ అల్పపీడన మేఖలల వైపునకు వీచే పవనాలను పశ్చిమ పవనాలు అంటారు. ఉత్తరార్ధగోళంలో ఈ పవనాలు నైరుతి నుండి ఈశాన్యానికి మరియు దక్షిణార్ధగోళంలో వాయువ్యము నుండి ఆగ్నేయమునకు వేస్తాయి. మూడవది ధ్రువ తూర్పు పవనాలు. అధిక పీడన ధ్రువ మేఖలల నుండి ఉపధ్రువ అల్పపీడన మేఖల వైపునకు వీచే పవనాలను ధ్రువ తూర్పు పవనాలు అంటారు. రెండవ రకము కాలాన్ని బట్టి వీచే పవనాలు. ఈ పవనాలు ఒక ఋతువులలో ఒక దిశలోను మరొక ఋతువులలో దాని యొక్క వ్యతిరేకత దిశలను వేస్తాయి. ఈ పవనాలను కాలాన్ని బట్టి వీచే పవనాలు అని కూడా అంటారు. ఋతుపవనాలు ఇందుకు ఒక చక్కటి ఉదాహరణ. అదేవిధంగా తీరం నుండి సముద్రం వైపునకు, సముద్రం నుండి తీరం వైపునకు వీచే పవనాలు మరియు పర్వతం నుండి లోయ వైపునకు, లోయ నుండి పర్వతం వైపునకు వీచు పవనాలను కూడా ఇందుకు ఉదాహరణలు. మూడవ రకం స్థానిక పవనాలు. ఉష్ణోగ్రత మరియు వాతావరణ పీడనములలో స్థానికంగా సంభవించు మార్పుల మూలంగా ఈ పవనాలు సంభవిస్తాయి. వీటి ప్రభావం మరియు తీవ్రత కొంత ప్రాంతానికే పరిమితమై ఉంటుంది. అందుచేతనే వీటిని వివిధ ప్రాంతాలలో గల వివిధ స్థానిక భాషలను అనుసరించి వివిధ పేర్లలో ఉన్నాయి. ఈ పవనాలకు ఉదాహరణలు ఫోన్, చినుక్, లూ, బోరా, మిస్ట్రల్, శాంటా అని మొదలగు పవనాలు పేర్కొనవచ్చు. ఇప్పుడు మనము వేరే టాపిక్ చూద్దాము. హ్యూమిడిటీ అండ్ ప్రెసిపిటేషన్. ప్రెసిపిటేషన్ అంటే అవపాతము. వాతావరణంలో గల నీటి ఆవిరి పరిమాణాన్ని వాతావరణ హ్యూమిడిటీ అంటారు. వాతావరణం భూమి ఉపరితలం నుండి నీటి ఆవిరిని గ్రహించి దానిని తిరిగి ద్రవ రూపంలో కానీ లేదా మంచు రూపంలో కానీ భూమి ఉపరితలంపై విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియను జలచక్రము అంటారు. ఇది ప్రధానంగా మహాసముద్రాలు, హిమక్షేత్రాలు మరియు భూమిపై గల సరస్సులు, నదులు మొదలగు వాటి నుండి గ్రహింపబడుతుంది. వాతావరణానికి లభించే మొత్తం నీటి ఆవిరిలో పైన పేర్కొన్న విధంగా లభించేది 75% వరకు ఉంటుంది. కొంత నీటి ఆవిరి భూమి ఉపరితలం పైన గల తేమను ఉండే ప్రాంతాల నుండి బాష్పీభవనము ద్వారా లభిస్తుంది. అంటే వ్యాపరైజేషన్. ద్రవ రూపంలోని నీరు ఆవిరి రూపంలోకి మారడాన్ని బాష్పీభవనము అంటారు. ఒక్కొక్కసారి ఘన రూపంలోని మంచు ద్రవ రూపంలోకి మారకుండా నేరుగా వాయు రూపంలోకి మారుతుంది. ఈ ప్రక్రియను సబ్లిమేషన్ అంటారు. ఉత్పాతనం. వృక్షాలు బాష్పీభవనం అనే ప్రక్రియ ద్వారా గణనీయమైన మొత్తాలలో వాతావరణంలోకి నీటి ఆవిరిని విడుదల చేస్తాయి. మానవులతో సహా వెచ్చని శరీరము కలిగిన అన్ని రకాల జంతువుల నుండి నిశ్వాసము అంటే స్వెట్ ద్వారా కొంత నీటి ఆవిరి వాతావరణంలోకి చేరుతుంది. ఒక నిర్ణీత పరిమాణంలోని
గాలిలో గల నీటి ఆవిరి పరిమాణం యొక్క నిష్పత్తిని విశిష్ట హ్యూమిడిటీ అంటే స్పెసిఫిక్ హ్యూమిడిటీ అంటారు. ఉదాహరణకు 1 కేజీ బరువులు గల గాలిలో 10 గ్రాముల బరువు గల నీటి ఆవిరి ఉన్నట్లయితే ఆ విశిష్ట హ్యూమిడిటీ 10 గ్రాములు పెర్ కేజీగా గుర్తిస్తారు. అదేవిధంగా ఒక నిర్ణీత పరిమాణంలో గల గాలిలో గల నీటి ఆవిరి బరువును అబ్సల్యూట్ హ్యూమిడిటీ అంటారు. నిర్దిష్ట హ్యూమిడిటీ దీనిని గ్రాముల్ పర్ మిల్లీ క్యూబ్గా చూపుతారు. అయితే ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రతను మరియు పీడనము వద్ద గాలి గ్రహింపగల మొత్తము నీటి ఆవిరి పరిమాణమునకు మరియు లెక్క కట్టిన సమయంలో గాలిలో గల నీటి ఆవిరి పరిమాణానికి మధ్య గల నిష్పత్తిని సాపేక్ష హ్యూమిడిటీ అంటే రిలేటివ్ హ్యూమిడిటీ అంటారు. దీనిని ఎల్లప్పుడూ శాతములలో చూపుతారు. దీనిని హైగ్రోమీటర్ అను పరికరం ద్వారా కొల్చవచ్చు. ఉదాహరణకు ఒక ప్రదేశంలో అప్పటి వాతావరణ పరిస్థితులలో గాలి నీటి ఆవిరి పరిమాణమును 7 గ్రాములు మరియు ఆ స్థితిలో గాలి గ్రహించగల మొత్తం నీటి ఆవిరి పరిమాణం 10 గ్రాములు అయితే ఆ సాపేక్ష హ్యూమిడిటీ 70%గా చూపుతారు. ఉష్ణోగ్రత పెరిగే కొలది గాలికి గల నీటి ఆవిరిని గ్రహించే శక్తి పెరుగుతుంది. ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత మరియు పీడనముల వద్ద ఎప్పుడైతే గాలి గరిష్ట స్థాయిలో సాపేక్ష ఆర్ద్రత 100% నీటి ఆవిరిని గ్రహించి ఉన్నట్లయితే ఆ గాలి సంతృప్త స్థితిని చేరినట్లుగా పరిగణిస్తారు. ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే గాలిని సంతృప్తి స్థితికి చేరుతుందో ఆ ఉష్ణోగ్రతను ఆ గాలి యొక్క సంతృప్త స్థాయి అంటే సాచురేషన్ పాయింట్ మరియు ద్రవీభవన స్థాయి అంటే డ్యూ పాయింట్ అని, ఆ ఉష్ణోగ్రత కనుక 0 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ అయినట్లయితే ఘనీభవన స్థాయి ఫ్రీజింగ్ పాయింట్ అని అంటారు. ఈ స్థితిలో ఉష్ణోగ్రత ఏమాత్రం తగ్గినప్పటికీ కండెన్సేషన్ అనే ప్రక్రియ ప్రారంభమవుతుంది అంటే ద్రవీభవనము. ఇప్పుడు మనం కండెన్సేషన్ గురించి చూద్దాము. ద్రవీభవనం గాలి సంతృప్తి స్థితిలో ఉన్నప్పుడు ఉష్ణోగ్రతలు తుషార స్థాయి అంటే డ్యూ పాయింట్ కంటే తగ్గినట్లయితే ఆ గాలి నీటి ఆవిరిని తనలో నిలిపి ఉంచే శక్తిని పూర్తిగా కోల్పోతుంది. ఈ స్థితిలో వాతావరణం యొక్క ఉష్ణోగ్రతను అనుసరించి గాలిలోని నీటి ఆవిరి ఎన్నో కోట్లు అతి సూక్ష్మమైన నీటి అణువులుగా కానీ లేదా మంచు అణువులుగా కానీ మారిపోతుంది. అతి సూక్ష్మ పరిమాణంలోని ఉప్పు, ధూళి, పొగలు అణువులు ద్రవీభవన కేంద్రాలుగా పనిచేస్తాయి. ఈ విధంగా నీటి ఆవిరి నేరుగా కానీ లేదా మంచుగా కానీ మార్పు చెందడాన్ని ద్రవీభవనము అంటారు. అనుకూల భౌతిక పరిస్థితుల్లో ఈ ప్రక్రియ తర్వాత అవపాతము అనే మరొక ప్రక్రియ సంభవిస్తుంది. అవపాతము ప్రెసిపిటేషన్ వాతావరణంలోని తేమ వర్షంగా కానీ మంచుగా కానీ ఈ రెండింటిని కలయిక కానీ లేదా వడగండుగా కానీ వివిధ రూపాలలో భూమి ఉపరితలాన్ని చేరే సహజ ప్రక్రియను అవపాతము అంటారు. ద్రవీభవనము ప్రక్రియ తగినంత సమయము వరకు కొనసాగినట్లయితే ద్రవీభవనం చెంది అతి సూక్ష్మ పరిమాణంలోని అనేక నీటి బంధువులు లేదా అనేక మంచు కణాలు ఒకదానితో ఒకటి కలిసి పెద్దవిగా మారతాయి. వాటి పరిమాణము మేఘాలు ఆపలేనంతగా పెరిగినట్లయితే అవి భూమి ఉపరితలం పైన పడిపోతాయి. భూమి ఉపరితలం పైన నీటి బిందువులు పడినట్లయితే దానిని వర్షపాతమని, చిన్న చిన్న మంచు కణాలు పడినట్లయితే దానిని హిమపాతమని అంటారు. ఒక్కొక్కసారి మేఘాల నుండి జారిన నీటి బిందువులు కొన్ని ఒకదానితో ఒకటి కలిసి ఘనీభవించి భూమి ఉపరితలాన్ని మంచు రాళ్లుగా చేరినట్లయితే వాటిని వడగండ్లు అంటారు. 1 కిలోగ్రాం కంటే ఎక్కువగా బరువు తూగే వడగండ్లు నమోదు చేయబడతాయి. భూమి ఉపరితలాన్ని చేరిన నీటి బిందువులు మరియు మంచు అణువులు కలిసి ఘనీభవించి భూమి ఉపరితలంపై ఒక పలుచని మంచు పొరగా ఏర్పడినట్లయితే దానిని స్లీట్ అంటారు. దీని మూలంగా సమతోష్ణ స్థితి మండలాల్లో ప్రతి సంవత్సరం అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. పైన పేర్కొన్న అవపాతం యొక్క వివిధ రకాలన్నిటిలోనూ వర్షపాతము అతి ప్రధానమైనది. ఇప్పుడు మనము వర్షపాతం గురించి చూద్దాము. వాటిలో రకాలు. వర్షపాతము అది సంభవించే విధానాన్ని బట్టి 3 రకాలుగా వర్గీకరిస్తారు.
అవి మొదటిది సంవాహన వర్షపాతం కన్వెన్షనల్ రెయిన్ఫాల్, మూడవది పర్వతీయ వర్షపాతం ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్, మూడవది చక్రవాత వర్షపాతం సైక్లోనిక్ రెయిన్ఫాల్. మొదటిది సంవాహన వర్షపాతం కన్వెన్షనల్ రెయిన్ఫాల్. నిరంతరం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే ఉష్ణ మండల ప్రాంతాలలో సూర్యపుటము ఇన్సులేషన్ వలన భూమి ఉపరితలం వేడెక్కుతుంది. దీని వలన దానిని ఆవరించి ఉండే వాయు పొర కూడా వాహన ప్రక్రియ కనెక్షన్ ద్వారా వేడెక్కుతుంది. వేడెక్కిన గాలి వ్యాకోచిస్తుంది. అందువలన దాని బరువు తగ్గుతుంది. బరువు తగ్గిన గాలి పైకి తేలిపోతుంది. అలా పైకి తేలిపోయే గాలి ద్రవీభవన స్థానం కంటే తక్కువగా ఉష్ణోగ్రతను ఉన్నంత ఎత్తుకు చేరినప్పుడు ద్రవీభవనము జరిగి కుంభవృష్టి గాని వడగండ్ల వాన గాని సంభవిస్తుంది. ఉరుములు మెరుపులతో కూడిన ఈ రకపు వర్షపాతాన్ని సంవాహన వర్షపాతం అంటారు. ఈ రకపు వర్షపాతం విశేషంగా భూమధ్యరేఖ మండలలో సంభవిస్తుంది. ఇది సాధారణంగా మధ్యాహ్న సమయంలో కానీ సాయంకాల సమయంలో కానీ సంభవిస్తుంది. రెండవది పర్వతీయ వర్షపాతం ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్. సముద్రాలు మరియు భూభాగాలు సూర్యరశ్మిని గ్రహించి వేడెక్కడంలో గల భేదాలు మూలంగాను నిరంతరము వీచే ప్రపంచ పవనాల మూలంగా కూడా సముద్రాల ఉపరితలం నుండి భూభాగం మీదకి గాలులు వేస్తాయి. పవన మార్గానికి అడ్డంగా ఎత్తైన కొండ కానీ పర్వతం కానీ వాలు ఎక్కువ ఉండే పీఠభూమి అంచు కానీ అడ్డు తగిలినప్పుడు తేమతో కూడిన ఆ గాలి ఎత్తుగా ఉండే అడ్డంకిని దాటడం కోసం పైకి లేస్తుంది. ఇంతకు ముందే వివరించిన విధంగా పైకి లేచిన గాలిలోని నీటి ఆవిరి ద్రవీభవనం చెంది అడ్డంకిగా నిలిచిన భూస్వరూపం యొక్క పవనాభిముఖ పర్వసములో భారీ వర్షాన్నిస్తుంది. భూస్వరూపం యొక్క అవతలి వైపున పవనం క్రిందకు దిగుతుంది. కనుక వర్షపాతం సంభవించని కారణంగా ఆ ప్రాంతాన్ని వర్షఛాయ ప్రాంతం అంటాము. ఉదాహరణకు పశ్చిమ కనుమలు పశ్చిమ పరిసీమలో భారీ వర్షపాతం సంభవిస్తూ పశ్చిమ కనుమలకు మరోవైపున గల డెక్కన్ పీఠభూమి యొక్క పశ్చిమ ప్రాంతంలో అతి స్వల్ప వర్షపాతం సంభవిస్తుంది. మూడవది చక్రవాత వర్షపాతం. ఒక చక్రవాతం కానీ అల్పపీడనం కానీ ఒక ప్రదేశం మీదుగా పయనించినప్పుడు ఈ రకపు వర్షపాతం సంభవిస్తుంది. చక్రపాతాలు రెండు రకాలు. ఉష్ణమండల చక్రవాతాలు ట్రాపికల్ సైక్లోన్స్. రెండవది సమశీతోష్ణ మండల చక్రవాతాలు టెంపరేట్ సైక్లోన్స్. ఉష్ణమండల చక్రవాతాలు భూమి ఉపరితలంపై ఏర్పడు అల్పపీడన ప్రాంతాలలో ఏర్పడతాయి. ఈ అల్పపీడన ప్రాంతానికి అన్ని వైపుల గల అధిక పీడన ప్రాంతాల నుండి వర్తులాకారంలో గాలులు వీస్తూ ఆ ప్రక్రియలో భాగంగా పైకి నెట్టబడతాయి. పైకి లేచిన గాలి నుంచి భారీ వర్షపాతం సంభవిస్తుందని మనం ఇప్పటికే తెలుసుకున్నాము. సమశీతోష్ణ మండలలో శీతల వాయురాశి కవోష్ట వాయురాశిని ఢీకున్నప్పుడు చక్రవాతాలు సంభవిస్తాయి. సాంద్రత ఎక్కువగా ఉండే చల్లని గాలి కంటే సాంద్రత తక్కువగా ఉండే వెచ్చని గాలి తేలికగా ఉండడం వల్ల అది పైకి నెట్టబడి వర్షపాతాన్ని కలుగజేస్తుంది. ఈ వర్షపాతములను వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. హిందూ మహాసముద్రంలో ఏర్పడే చక్రవాతాలను తుఫానులు సైక్లోన్స్ అని, పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం ప్రాంతంలో వీటిని టైఫూన్స్ అని, మెక్సికో సింధు శాఖ మరియు కరీబియన్ సముద్ర ప్రాంతాల్లో వీటిని హరికేన్లు అని, అలాగే ఆస్ట్రేలియా ప్రాంతంలో వీటిని విల్లీబిలి అని వివిధ పేర్లతో పిలుస్తారు. వర్షపాతాన్ని వర్షమాపకము రెయిన్ గేజ్ అనే పరికరంతో కొలుస్తారు. వర్షపాతం మొత్తాన్ని మిల్లీమీటర్లో నమోదు చేస్తారు. ఇప్పుడు వర్షపాతం యొక్క ప్రపంచ విస్తరణ గురించి చూద్దాం. ప్రపంచంలో వర్షపాత విస్తరణ ఉష్ణోగ్రత, హ్యూమిడిటీ, వాతావరణ పీడనము, ఒక ప్రాంతం నందలి పవన వ్యవస్థ, స్థలాకృతి, పెద్ద జలాశయాలు ఉనికి మొదలగు అనేక కారణాంశాలు ప్రభావానికి గురవుతుంది. వర్షపాత విస్తరణను ప్రపంచ పటంపై సమవర్షపాత రేఖల ద్వారా చూపవచ్చు. ప్రపంచ వర్షపాత విస్తరణకు సంబంధించి ప్రాథమిక లక్షణాలు. వర్షపాతం భూమధ్యరేఖ ప్రాంతాల్లో అత్యధికము. అది ధృవాల వైపు పోయే కొలది క్రమంగా తగ్గిపోతుంది. రెండవది
ఏ ప్రాంతంలో అయితే అల్పపీడనం సంభవిస్తుందో ఆ ప్రాంతాలు అధిక వర్షపాతాన్ని పొందుతాయి. అధిక పీడన ప్రాంతాలలో పరిస్థితి ఇందుకు వ్యతిరేకంగా ఉంటుంది. మూడవది, లోతట్టు ప్రాంతాల్లో కంటే సముద్ర తీర ప్రాంతాల్లో వర్షపాతము అధికంగా ఉంటుంది. నాలుగవది, ఖండాలు తూర్పు తీరములో 10 డిగ్రీలు మరియు 30 డిగ్రీల అక్షాంశాల మధ్య గల ప్రాంతము మరియు ఖండాలు పశ్చిమ తీరంలో 40 డిగ్రీలు మరియు 60 అక్షాంశాల మధ్య గల ప్రాంతాలు ఆయా తీరాలలో ఇతర ప్రాంతాల కంటే ఎక్కువ వర్షపాతాన్ని పొందుతున్నాయి. ఐదవది, ఎత్తైన ప్రదేశాలలో పల్లపు ప్రాంతాల కంటే ఎక్కువ వర్షపాతాన్ని పొందుతున్నాయి. ఆరవది, పర్వతాల యొక్క పవనాభిముఖి ముఖ వాలు ప్రాంతాలలో అవతల వైపు ప్రాంతాల కంటే ఎక్కువ వర్షపాతం సంభవిస్తుంది. మళ్ళీ ఇంకొకసారి చదువుతున్నాను. 6వ పాయింట్, పర్వతాల యొక్క పవనాభిముఖ వాలు ప్రాంతాలలో అవతలి వైపు ప్రాంతాల కంటే ఎక్కువ వర్షపాతము సంభవిస్తుంది. 7వది, కవోష్ట సముద్ర ప్రవాహాలు సమీప భూభాగాలలో సంభవించే అధిక వర్షపాతాన్ని మరియు శీతల ప్రవాహాలు సమీప భూభాగాలలో ఏర్పడి ఉన్న ఎడారులను సూచిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ పార్ట్లో అయితే కనుక సోలార్ ఎనర్జీ అండ్ ఇన్సోలేషన్, టెంపరేచర్, అలానే ప్రెషర్ బెల్ట్స్ అండ్ విండ్స్, అలానే క్లైమేటిక్ ఎలిమెంట్స్, శీతోష్ణ స్థితి అంశాలు, హ్యూమిడిటీ అండ్ ప్రెసిపిటేషన్, టైప్స్ ఆఫ్ రెయిన్ఫాల్స్ అండ్ టైప్స్ ఆఫ్ విండ్స్ గురించి మనం తెలుసుకున్నాం కదండి. నెక్స్ట్ మనం వేరే పార్ట్లో పటల చలనాల గురించి తెలుసుకుందాము. అంటే భూకంపాలు అలాగే అగ్నిపర్వతాల గురించి మనం తెలుసుకుందాము. అలానే రిలిమ్స్ ఆఫ్ ది ఎర్త్ గురించి కూడా మనం తెలుసుకుందామండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.